దాహంతో ఉన్న వ్యక్తికే నీటి సరైన విలువ అర్థమవుతుంది. అలాగే గురువుగారు, ఒకరోజు నేను గ్రహించాను, తను నిజంగానే చాలా పెద్ద బారిస్టర్ అవుతాడు. ఖచ్చితంగా అవుతాడు. భీమరావు ఏదో ఒకరోజు ఖచ్చితంగా పెద్ద బారిస్టర్ అవుతాడు. ఎందుకంటే తనలో జ్ఞానదాహం చాలా ఎక్కువ ఉంది. ఇక నాకు ఈ విషయం సంతోషంగా ఉంది. ఇప్పుడు తను నీ దగ్గరకు వచ్చాడంటే తనకు మార్గదర్శనం కూడా సవ్యంగా లభిస్తూ ఉంటుంది. తీసుకోండి. నేను మా ఊళ్ళో పుట్టుంటే మీకేమైనా కొంచెం సహాయం చేసుండేదాన్ని. అవునా? కానీ నువ్వు మా ఊళ్ళో పుట్టడానికి నాకు సహాయం చేయడానికి ఏం సంబంధం? మీరసలు ఉట్టి శుద్ధమొద్దు. చూడండి, నేను మా ఊళ్ళో పుట్టుంటే బాల్యం మీతో పాటు గడిచేది, మనకు స్నేహం కూడా కుదిరేది. తర్వాత మీరు నన్ను చదివించడం కూడా మొదలు పెట్టేవాళ్ళు. అప్పుడు నేను చదువుతూ తెలివిగలదాన్నై ఉండేదాన్ని. అప్పుడేమో కాగితాలు అర్థం చేసుకునే ప్రయత్నం నేను కూడా చేసుండేదాన్ని. అలా అంటే ఇలా కూడా జరుగుండేది కదా రమా. ఒకవేళ నువ్వు మా ఊళ్ళో పుట్టుంటే ఎవరికి తెలుసు, మనకు వివాహమే జరుగుండేది కాదేమో. అలాగే నువ్వు పొద్దున్నే నా కోసం పాలు, అలాగే నీకోసం చాయ్ పట్టుకుని ఇక నిలబడేదానివి కాదేమో. అలాగే నువ్వు ఇలాంటి విషయాల గురించి మాట్లాడేదానివి కాదేమో. మీరు వింతగా ఉన్నారే. నేను చిన్నప్పటి నుంచి కలిసి ఉండడం మాట్లాడుతున్నాను, కానీ మీరు సరే చదవండి, అలాగే ఈ పాలు కూడా తాగండి. నేను లోపలికెళ్ళి చాయ్ తాగుతాను. రమా రా, ఇలా రా. రమా, ఒకరికి సహాయం చేయడానికి ఆ వ్యక్తి సమానమైన యోగ్యుడు అలాగే తెలివిగల వాళ్ళవటం అవసరం లేదు. ఇక నా దృష్టిలో నువ్వు చాలా తెలివైన దానివే. నేను చదివి దీనికి అర్థం నీకు వివరిస్తాను. తర్వాత నీకేం అర్థమవుతుందో అది నాకు చెప్పాలి, అలాగే నాకు సహాయం చేయాలి. విను. మిస్టర్ పాటిల్ ఆన్ 14th నైట్. భీమ్కు ఒక మంచి జీవిత భాగస్వామి, అలాగే ఒక మంచి మార్గదర్శకురాలు దొరికింది. ఇక భీమ్ తన లక్ష్యాన్ని చేరుకోగలడు. బారిస్టర్ గారు, నమస్కారం. అరే, ఏం జరిగింది? మీరు బాగున్నట్టు లేరు. చూడు, నేను చాలా బాగా అర్థం చేసుకోగలను నువ్వెక్కడికి ఏం చేయడానికి వచ్చావు. కానీ కేవలం నువ్వు చెప్పడం వల్ల నేను భీమరావును ఉద్యోగం నుంచి తీసేయలేను. అయితే పెద్ద సమస్య అయిపోతుంది బారిస్టర్ గారు. నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ మీరే పనికి రాకుండా పోతారేమో అని. బెదిరిస్తున్నావా? అది ఒక న్యాయవాదిని? బెదిరింపు కాదు, సలహా ఇస్తున్నాను బారిస్టర్ గారు. ఏంటంటే, కోర్టు బయట మీరు, నేను అందరం సమానమే. మీరు బెదిరింపు అనుకోవాలనుకుంటే అలాగే అనుకోండి, సలహా అనుకోవాలనుకుంటే అలాగే అనుకోండి, ఏమనుకుంటారో అదే అనుకోండి. కానీ నేనేం చెప్తున్నానో దాని మీద మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ పెట్టండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వస్తాను.
సిద్ధాంతాలకు మరీ అంతగా అతుక్కుని ఉండడం ఎందుకు? జీవితం అనే దారం చేతిలోంచి జారిపోయేంతగా. ఆనందన్నయ్య, ఏమైంది మీకు? ఏం లేదు. ఏమైంది? మీరెందుకు ఏడుస్తున్నారు? ఈయన సంపాదించిన డబ్బులు అత్తయ్యకిచ్చాడు, కానీ మామయ్య నిరాకరించాడు ఆ డబ్బులు అక్కర్లేదని. అలా అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, అందుకే ఏడుస్తున్నారు. భీమ్రావ్, నువ్వైనా మామయ్యకి చెప్పొచ్చు కదా ఆ డబ్బులు తీసుకోమని. నేను నాన్నతో అలాంటివేమీ చెప్పలేను. చూసారా, మీరు మీ ముద్దుల తమ్ముడిని చూసారా? మీ గారాల తమ్ముడు కూడా మీ పక్కన నిలబడలేదు. మామయ్యతో ఏమీ చెప్పలేనంటే దాని అర్థం ఏంటి? ఇదే కదా, తను కూడా మామయ్యనే సమర్థిస్తున్నాడు. మీరు ఏ డబ్బు సంపాదించి తీసుకొచ్చారో అది తప్పని, అనైతిక. లక్ష్మి, నా కోసం భోజనం తీసుకురా. ఎవరికి ఏదో ఉప్పు అనిపిస్తే అదే చేసుకొని నేను కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. అక్క, మీరేం చేస్తున్నారో ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా నాకు మాత్రం అర్థమవుతోంది. మీరు అన్నదమ్ములిద్దరి మధ్య దూరాలు పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలా చేస్తే మీకేం ఒరుగుతుంది? ఏం ఒరుగుతుందో అది వదిలే. నేనేం చేస్తున్నానో నీకు అర్థమవుతోంది కదా. ఒకవేళ నీకు అర్థమవుతోందంటే నీకు నువ్వే అర్థం చేసుకో, నువ్వేం చేయడం మంచిదో. నేను ఆయనకు భోజనం వడ్డించాలి. సరే, అయితే పిన్ని గారు, నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఇదే చివరిసారిగా చెప్తున్నాను, నేను మళ్ళీ చెప్పను. కేవలం రేపటి వరకే సమయం ఉంది. డబ్బులు ఏర్పాటయ్యాయంటే సరే, కానీ ఒకవేళ డబ్బులు ఏర్పాటు కాలేదంటే మంజులాని ఇక్కడే శాశ్వతంగా వదిలేసి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చూడు బాబు, అసలు మీరేమంటున్నారు? మీరు చూస్తున్నారు కదా, అందరూ ప్రయత్నిస్తున్నారు. ఆ 1-2 రోజులు ఆలస్యం కావచ్చు, కానీ గొలుసు ఖచ్చితంగా విడిపిస్తారు. ఈ విషయం గురించి అందరూ ఇంట్లో ఆందోళన పడుతున్నారు. ఆందోళన? ఎవరు ఆందోళన పడుతున్నారు? నాకెవరైతే అలా కనిపించట్లేదు ఇక్కడ. పిన్ని గారు, ఈ ఇంట్లో ఒక సభ్యుడు లేనిపోని ఆదర్శాల్లో చిక్కుకున్నాడు. ఒక వ్యక్తి డబ్బు సంపాదించడం కోసం ఇంట్లో నుంచి బయటకు బయలుదేరితే ఇక రెండో వ్యక్తి ఆదర్శాలనే తాడు కట్టి తనను వెనక్కి లాగడానికి బయలుదేరతాడు. ఈ ఇంట్లో అంతా ఇదే జరుగుతుంది. ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నారా? అన్నట్టు నేను తాగడం కోసం వెళ్తున్నాను, మీరు వస్తారా? అలాగే నేను కూడా వస్తాను. నాకు కూడా ఈ కుటుంబం నుంచి ప్రశాంతత దొరుకుతుంది. హితేష్, నువ్వెలాగో చెడిపోయావు కదా, ఇక మా ఇంటి అల్లుండెందుకు చెడగొడుతున్నావు? ఇలా చూడు బాబు, ఇలాంటివి చేయడం వల్ల ఎవరికి ప్రశాంతత దొరకలేదు, అలాగే దొరకదు కూడా. నీ ఆరోగ్యమే చెడిపోతుంది. పిన్ని గారు, నాకు నచ్చ చెప్పడం మాపేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు నచ్చ చెప్పండి, కేవలం ఒక్కరోజు మాత్రమే సమయం ఉందని. పదండి. ఏదో ఒకటి చేసి రేపటికల్లా ఈ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. లేదంటే నా కళ్ళ ఎదురుగానే ఇంట్లో ఇంకో ఆడపిల్లకి అదే గతి పడుతుంది, నాకు పట్టినట్టుగా. ఇక నేనిది ఎప్పటికీ చూడలేను. ఈ ఆనంద్ ఎక్కడున్నాడు? వెళ్ళి వాడిని భోజనం రమ్మను. అయినా మరీ అంత కోపం ఏంటి? భోజనం కూడా తినకుండా? మామయ్య, ఆయన తినేశాడు. తినేశాడా? ఆనంద్ ఎప్పుడు భోజనం చేశాడు? నేను చూడలేదే. ఆయనకు ఆకలేసింది, ఆయన భోజనం తీసుకురమ్మన్నాడు. అక్కడ రమ కూడా ఉంది, అందరికీ చెప్పు. అవును మామయ్య, ఆనంద్ బావ భోజనం చేసేశారు. మీరందరూ ఇక భోజనం చేయండి. భోంచేయండి నాన్న.
అన్నయ్య, మంజుల గొలుసు కోసం ఏం చెయ్యాలి? రేపటి వరకే సమయం మిగిలింది. ఒకవేళ కొంపదీసి అల్లుడుగారు మంజులాని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాడేమో. రేపు భీమ్ బారిస్టర్ దగ్గర అప్పడగడానికి వెళ్తున్నాడు. తనకి ఆ అప్పు దొరకకుండా చేయాల్సిన బాధ్యత మీదే. ఆ బ్యారిస్టర్ తనకు అప్పివ్వడు. ఈరోజు నేను తనకు మంచిగా నచ్చ చెప్పాను. రేపు మరో భాషలో నచ్చ చెప్తాను. నిశ్చింతంగా ఉండు. రేయ్, ఏ కాపో, కేవలం స్పృహ తప్పించాలంతే. పద. బ్యారిస్టర్ సార్ ఇంతవరకు రాలేదేంటి? ఎక్కడ ఆగుంటారు? అద్భుతం. ఈ లెక్క పూర్తిగా సరిపోయిందే. ఒక్క రాత్రిలోనే అంతగా ఏం మాయ చేశావు? నువ్వు నిన్నటిదాకా ఏ పని చేయలేకపోయావో ఆ పని పూర్తిగా చేసి పెట్టావే. పైసా పైసా లెక్క దొరికింది. నేను ఈయనకి నిజం చెప్పేస్తాను. ఈయనకు నా పని ఎలాగో నచ్చింది. ఇక నా జాతి తెలిసిన తర్వాత నన్ను పనిలో పెట్టుకుంటాడేమో ఎవరికి తెలుసు. లేదంటే ఇంకెక్కడైనా పని వెతుక్కుంటాను. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. సేట్ గారు, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు. అది నా జాతి. ఈయన జాతి వల్ల ఈ ఆఫీస్ కి చాలా ప్రయోజనం కలిగింది కదా. ఎవరు నువ్వు? తను నా భార్య సేట్ గారు. ఆయన ఈరోజు ఆఫీస్ కి త్వరగా వచ్చేశారు. ఇక భోజనం మూట తేవడం మర్చిపోయారు. అందుకే నేనే వచ్చిద్దామని అనుకున్నాను. అందుకే వచ్చాను. సరే ఆనంద్, నువ్వేదో చెప్పబోయావు. నిజానికి ఆయన నిన్న రాత్రి పదే పదే ఈ మాట అన్నారు. జాతి వల్ల జీవితం మీద చాలా ప్రభావం పడుతుందని. జాతి వల్ల పని పంపకాలు జరుగుతుంది, యోగ్యత గుర్తించబడుతుంది. మాటి మాటికి ఇదే చెప్పారు. సేట్ గారి లాగా పెద్ద జాతివాణ్ణి, అందుకే తన ఇంటి నుంచి ప్రసాదం తీసుకొచ్చిస్తున్నారు. అంతే, ఇవే చెప్పారు. నువ్వన్నది కూడా నిజమే. జీవితంలో జాతిని మించింది ఇంకేదీ లేదు. నువ్వు భోజనం చెయ్యి, సరేనా? నేను వస్తాను. నువ్వు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు? అవును, ఇక్కడికి వచ్చాను. అందుకే మీరు తప్పు చేయకుండా ఆపగలిగాను. లేదంటే మీరు మనోభావాలకు లొంగిపోయి సేట్ గారికి మీ జాతి గురించి చెప్పేవాళ్ళు. ఇక ఆయన మిమ్మల్ని మెడబట్టి ఇక్కడి నుంచి గెంటేసిండేవాడు. బాగుంది. నిజంగా నువ్వు విచిత్రమైన శిష్యుల్లో ఉన్నావు భీమరావు. అంటే బ్యారిస్టర్ సార్ అక్కడ రోడ్డు మీద స్పృహ లేకుండా పడున్నారు. నువ్విక్కడ ప్రశాంతంగా తిరుగుతున్నావా? బాగుంది. ఏదేదో మాట్లాడకండి. కాసేపట్లో సార్ ఆఫీస్కి రాబోతున్నారు. నా మాట మీద నమ్మకం కలగడం లేదా? అయితే వెళ్ళు, వెళ్ళి నువ్వే చూడు. కోర్టు బయట ఎడమ వైపు ఏ దారి వెళ్తుందో బ్యారిస్టర్ సార్ అక్కడే పడున్నారు, ఇప్పటికీ స్పృహ లేకుండా. ఇప్పటికీ నమ్మకం లేదా? ఎరుపు రంగు ఫైల్ తీసుకుని ఆఫీస్కి రాబోతున్నారు. చెప్పు, ఇప్పుడు నమ్మకం కలిగిందా? అయితే వెళ్ళు, వెళ్ళు త్వరగా. అరే, ఆయనకి ఏదైనా అవుతుందేమో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
బ్యారిస్టర్ సార్, నచ్చ చెప్పాను కానీ మీరే అర్థం చేసుకోలేదు. ఇప్పుడు చూడండి, ఇదంతా సర్వనాశనం చేయాల్సి ఉంటుంది. అదే ఫీజులోంచి ఇది నీకు రావాల్సిన వాటా. ఎందుకంటే పేజ్ నెంబర్ 4 ఇంకా పేజ్ నెంబర్ 9 గురించి నువ్వు నాకేం చెప్పావో అవి కేసుకి చాలా పనికొచ్చాయి, అలాగే నా గెలుపుకి చాలా ఉపయోగపడ్డాయి. తీసుకో. తీసుకో, ఇవి నీ డబ్బులే. అయిపోయింది కదా, కలిశారు కదా, పైసలు ఇస్తానన్నారు, ఇచ్చారు కదా, ఇక పదండి. కానీ నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ రోజు నుంచి భీమ్ మీతో కలిసి పనిచేయడానికి వీల్లేదు. నేను చెయ్యను సార్, నాకు ఇష్టం లేదు. నా కారణంగా ఎవరైనా ఇబ్బంది పడ్డం. కానీ భీమ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్, మీరింకేమీ చెప్పకండి. నరోత్తం జోషి, బయటికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి, ఏం మాట్లాడాలి? ఏంటంటే ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. భీమరావు వాళ్ళ అక్క సంసారం ఎలా నాశనం అవుతుందో చూడాలని ఇక్కడికి వచ్చావు కదా, కానీ ఇప్పుడు అలాంటి తమాషా జరగదు. ఏంటిది బ్యారిస్టర్ గారు? ఇప్పుడు ఈ తమాషా జరగకుంటే వేరే ఇంకేదైనా తమాషా జరుగుతుంది. చిన్న జాతి వాళ్ళ పుట్టికే ఒక తమాషా, అర్థమైందా? ఇక వాళ్ళ జీవితాల్లోంచి తమాషా ఎప్పటికైనా పూర్తవుతుందా చెప్పండి? ఇక మిగిలింది నేను ఇంటికి వెళ్ళడం అంటారా? ఈ ఇల్లు నాదే. నా మనసుకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఇక్కడికి తమాషా చూడ్డానికి వస్తాను. ఇక నేను ఇక్కడికి రాకుండా మీరు గాని అలాగే మీ చట్టం గాని ఎవ్వరూ నన్ను ఆపలేరు. నరోత్తం జోషి, నా మీద ఎవరు దాడి చేశారో ఆ కేసు కూడా జరుగుతుంది. బెదిరించిన వాళ్లను ప్రశ్నించడం కూడా జరుగుతుంది.
బావగారు, నాకు తెలిసి గొలుసు విడిపించడానికి డబ్బులు చాలా ఎక్కువ. రేపు పొద్దున దుకాణం తెరవగానే నేను వెళ్లి గొలుసు విడిపించుకుని తీసుకొస్తాను. ఒక పంచి నా డబ్బులు నాకు ఇచ్చాయి. నాకు తెలుసు మీరు ఏ దుకాణంలో గొలుసు తాకట్టు పెట్టారో. నేనే స్వయంగా వెళ్ళి తీసుకుంటాను. రేపు పొద్దున కాదు, ఇప్పుడు ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. పద మంజులా. మంజులా, వెళ్ళు తల్లి, నీ సామాన్ తీసుకురా. నేను జోకుని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఒకవేళ తను ఏ రోజైనా తిరిగొచ్చి తన తప్పుకి నన్ను క్షమాపణ అడిగాడంటే నేను తను క్షమించేస్తాను. భీమ్రావ్, భీమ్రావ్, ఏమైంది? స్వాతంత్రం కోసం పోరాటం చేసే విప్లవకారులకు ఇతను గూఢచారి. నేనా? ఇతన్ని అరెస్ట్ చేయండి. అరెస్టా? నాన్న, మీరేమంటున్నారు? చూడండి సార్, మీరేదో పొరపాటు పడినట్టున్నారు. వీడు నా కొడుకు, చదువులో ముందుంటాడు. వీడికి ఎలాంటి స్వాతంత్ర దళాలతో ఎటువంటి సంబంధాలు లేవు. అలాగే ఈయన బ్యారిస్టర్ దగ్గర పనిచేస్తున్నారు. ఎలాంటి స్వాతంత్ర దళాలతో పని చేయట్లేదు. అవును సార్, మేము చెప్పిందంతా నిజం. భీమ్రావు నిర్దోషి, తను ఎప్పటికీ ఆ విధంగా చెయ్యడు. అవును, మీరు ఇక్కడ ఎవరినైనా అడగండి. నా తమ్ముడు అలాంటివి ఏవీ చేయలేదు. తను కాలేజీకి వెళ్ళి చదువుకునే సాధారణ కుర్రోడు సార్. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు సరిగ్గా కనుక్కోండి సార్ నిజమేంటో. అవును అవును సార్, ఇతను చాలా మంచి కుర్రోడు. మీరేదో పొరపడినట్టున్నారు సార్. ఏది నిజమో అలాగే ఏది అబద్ధమో ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇతన్ని తీసుకెళ్ళండి. తప్పకుండా ఎవరైనా ముందుకు వచ్చారంటే జాగ్రత్త. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన వదిలేండి సార్, ఆయన ఏ తప్పు చేయలేదు. రమా, ఇంకేం చెప్పకు. ఈయన నిజాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఈయన దగ్గర ముందు నుంచే ఒక కాల్పనిక కథ ఉంది. ఈయనకేమనిపిస్తోందంటే స్వాతంత్ర్య దళాలతో నాకు సంబంధం ఉందని. అలాగే స్వాతంత్ర్య సైనికుడు కావటమేమీ అపరాధం కాదని నాకు తెలుసు. కానీ బాధాకరం ఏంటంటే నాకు వాళ్లతో ఎలాంటి సంబంధం లేదు. అయినా కూడా వీళ్ళు రుజువు చేయాలనుకుంటున్నారు. అయినా నాన్న, మీరేమీ బాధపడకండి. నాకైతే ఇది ఎవరిదో కుతంత్రం అనిపిస్తోంది. అలాగే ఇది ఎవరిదై ఉంటుందో అది కూడా నాకు బాగా తెలుసు. నేనిప్పుడు వీళ్ల వెంట వెళ్తున్నాను. కానీ వీళ్ల కుతంత్రాన్ని నేను సఫలం కానివ్వను. ఇతన్ని తీసుకెళ్ళండి. నువ్వేం భయపడకురామా. వీళ్ళు నన్నేం చేయలేరు. నేను త్వరలోనే తిరిగి వస్తాను. రాత్రి వచ్చారు, అలాగే నా కొడుకుని తీసుకెళ్లిపోయారు. కానీ మీరేమో స్టేషన్లో లేడని చెప్తున్నారు. మరి వాడు స్టేషన్లో లేకపోతే ఎక్కడున్నట్టు? మేము వాడిని ఎక్కడని వెతకాలి? చూడండి, స్వతంత్ర సమరయోధులను వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లి ఉంచుతారో మాకు తెలీదు. ఇక దీని గురించి మేము అడగలేము కూడా. మీకు కూడా తెలియకపోవడానికి ఆయన ఎక్కడికి తీసుకెళ్లారు? చూడండి, మాకు దీని గురించి ఏమీ తెలీదని మీకు చెప్పానా? ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా?
రమాబాయ్, నాకు తెలుసు. నీకు నేను చెప్తాను. సాధారణంగా అయితే అలాంటి చోటు నుండి ఎవ్వరు తిరిగి రాలేరు రమాబాయ్. ఎవరైనా అక్కడే చనిపోతుంటారు. అందుకే నా సలహా విని భీమరావును వెతకడం మానే. ఏదో రోజు దొరుకుతాడు. రోడ్డు మీద ఏదో మూలన చనిపోయిన విసిరేయబడిన భీమరావు అంబేద్కర్. నరోత్తమ్ జోషి, భీమరావుని ఈ ఆపదలోంచి కాపాడతారని. చూడండి, మీరందరూ వచ్చారు. నా కొడుకు విషయంలో ఏ సానుభూతి చూపించారో దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు రమ్మ మళ్ళీ ఏదో కొత్త నాటకం ఆడుతుంది. ఇక తన నాటకం వల్ల మనమందరం ఆందోళన పడుతూ ఉండాలి. ఆమె నాటకం ఆడడం వల్ల భీమ్ దొరుకుతాడన్నట్టు. జీజాబాయ్, నీ కళ్ళెదురుగానే భీమ్ను అబద్ధపు ఆరోపణ చేసి తీసుకెళ్లారు. ఒకవేళ ఇలాంటి పరిస్థితి నిన్ను ఆందోళన పెట్టుకుంటే అయితే వెళ్ళు. లోపలికెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. భీమ్, వాణ్ణి నువ్వు చూస్తున్నావు, కానీ వాడు రమా భర్త. వాడికిప్పుడు కనిపించడం లేదు. ఒకవేళ తన భర్త నీకు నాటకం అనిపిస్తుంటే మర్చిపోయావా? అన్నయ్య కనిపించినప్పుడు అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో? అంటే అది కూడా ఒక నాటకమేనా? సర్లే, కానీ రమా నాటకం మాలో ఆశ కలిగిస్తోంది. మా భీమ్రావ్ తప్పకుండా మళ్ళీ ఇంటికి తిరిగొస్తాడు. అమ్మా, నాకు తెలుసు మీకు రమా ఇంకా భీమ్ సమస్యల గురించి ఎలాంటి బెంగ లేదని. మీరు వెళ్ళి నిద్రపోండి, కానీ ఇలాంటి శాపనార్థాలు పెట్టకండి. నా తమ్ముడు మళ్ళీ ఇంటికి తిరిగి రాడని. ఏం రాస్తున్నావమ్మా? ఉత్తరం రాస్తున్నాను మావయ్య. బొంబాయిలో ఎవరెవరు గొప్పవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఉత్తరం రాస్తున్నా. నా భర్తను దౌర్జంగా తీసుకెళ్లారని గవర్నర్ కూడా ఉత్తరం రాస్తున్నాను. రమా, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈ ఉత్తరం గొప్పవాళ్ల దగ్గరికి చేరడానికి ముందే చిన్నవాళ్లు చూస్తారు. ఆ తర్వాత వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మనల్ని ఇబ్బంది పెడతారు. దీంతో ఒక కొత్త సమస్య మొదలవుతుంది.
చేయాలి మావయ్య? వాళ్ళందరూ వచ్చి బలిదానం బలిదానం అంటున్నారు. నాకు భయం వేస్తుంది. నాకు కూడా భయం వేస్తుందమ్మా.